ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 12 దక్షిణ. సృష్టిలో వాస్తవానికి సర్వము భగవంతునిదే. మనకు సర్వము అయాచితంగా ప్రసాదించిన భగవంతుడే మనపై అనుగ్రహంతో సద్గురువుగా సాక్షాత్కరిస్తారు. ఆయన ప్రసాదించినదే కృతజ్ఞతతో వారికి సమర్పిస్తూ స్వామిని గుర్తించటమే దక్షిణలో ఉండవలసిన భావము. అందుకే బుద్ధిమాంద్యం వలన భక్తులు మనసు మార్చుకొని మొదట ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చినప్పుడు అతడిని మోసం చేస్తున్నారు అనేవారు సాయి. కొద్ది క్షణాలు కూడా మనసును ఇంద్రియాలను నిగ్రహించి ఏకాగ్రం చేయటం ఎంతో కష్టము. అలాంటప్పుడు సద్గురువెంతో కృషి చేసి నిరంతరము సహజము అయిన ధ్యాననిష్టను సాధించి ఉండాలి. ఆ శక్తితోనే అనుక్షణము భక్తుల కష్టాలు కోరికలు తీరుస్తూ పరమార్థాన్ని చేకూరుస్తున్నారో కదా. అది తెలిస్తే కానీ ఆయనకు కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో అర్థం కాదు. సద్గురువు కోరేది అలాంటి అవగాహన, కృతజ్ఞత, ప్రేమలనే. కారణము వాటి ద్వారా మాత్రమే మనం తరించగలము. భక్తులు కోరేది అశాశ్వతమైన లౌకిక విషయాలే అయినా ఆయన వాటిని సమకూరుస్తూ మనసును ఆత్మజ్ఞానం వైపు నడిపిస్తారు. ఆ కృతజ్ఞతే దక్షిణ. ఒకసారి కుదిరిన ఆ భావం మరలా చెదరకుండా చూసుకోవటమే నిజమైన దక్షిణ. వారు నిరంతర తపస్సుతో కూడబెట్టిన తమ తపశ్శక్తిని మనం వారి రక్షణలో పొందుతాము. కనుక మనం కూడా ఎంతో శ్రమించి ప్రీతితో కూడబెట్టుకున్న ధనంలో సాధ్యమైనంత దక్షిణగా సమర్పించటం ధర్మమని ఋషులు చెప్పారు. వారి నుంచి మనం పొందే లౌకికమైన సహాయము మనకు మాత్రమే ఉపయోగము. మనం ఆయనకు అర్పించేది తిరిగి సకల జీవుల శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. కనుక దాని ఫలితము కోటి రెట్లుగా ఐహికంగానో పారమార్థికంగానో మనకే సంక్రమిస్తుంది. అందుకే తాము స్వీకరించిన దానికి తిరిగి 100 రెట్లు మేలు చేయాల్సి ఉంటుంది అనేవారు బాబా. అధమపక్షం దక్షిణను దానంగా తలచిన ఆ దానాన్ని స్వీకరించే వారి ప్రాశస్తాన్ని బట్టి దానఫలం ఉంటుందని శాస్త్రము. అలా సాయికి సమర్పించబడిన దక్షిణ సకల దేవతలకు సత్పురుషులకే కాక సకల సృష్టికి పరమాత్మకు చెందుతుంది. మన భావము గుర్తింపులపై మనమిచ్చే దక్షిణ యొక్క ప్రాశస్తం ఆధారపడి ఉంటుంది. సాయి అడిగిన దక్షిణ అదే. సాయి కొందరి భక్తుల వద్ద దక్షిణ అడిగేవారు, కొందరు ఇస్తే తీసుకునేవారు. కొందరితో తాము సాధువు కాబట్టి ధనం స్వీకరించకూడదని సౌమ్యంగా వద్దనేవారు. కొందరిచ్చిన దక్షిణ కఠోరంగా నిరాకరించేవారు. దక్షిణ అడిగే రీతులు కూడా వేర్వేరుగా ఉండేవి. కొందరి వైపు మౌనంగా చేయి చాపేవారు. కొందరితో దక్షిణ కుక్షణ ఏమైనా ఇస్తావా అనేవారు. ఎవరైనా ఇవ్వకున్నా ఏమీ అనేవారు కాదు. అబద్ధం చెబితే బయట పెట్టేవారు. అయిష్టంగా ఇచ్చిన ఆ పైకం అన్యాయార్జితమైన స్వీకరించేవారు కాదు. సాయి దక్షిణలో కొంత దునిలోకి అవసరమైన కట్టెలు కొనడానికి, మసీదులోనూ దేవాలయాలలోనూ దీపాలకు నూనె కొనటానికి ఖర్చు పెట్టేవారు. మిగిలిన పైకమంతా సాయంత్రం అయ్యేసరికి పేదలకు సాధువులకు పంచేసేవారు. ఇదంతా తెలియని వారు సాయి భక్తుల వద్ద డబ్బు గుంజుతారని ప్రచారం చేసేవారు. భక్తులు ఆపస్సమయంలో దేవతలకు మొక్కుకొని కష్టాలు తొలిగాక మర్చిపోతే బాబా వారి వద్ద ఆ పైకం స్వీకరించి రుణ విముక్తులను చేసేవారు. తరచూ ఆయన కోరే పైకము ఆధ్యాత్మిక సత్యాలను సూచించేదిగా ఉండేది. రఘువీర్ పురందరే వద్ద బాబా ఎప్పుడూ 2 రూపాయలు మాత్రమే దక్షిణ కోరేవారు. అతడొకసారి కారణం అడిగాడు. నాకు కావలసింది కాసులు కావు, నిష్ఠ సబూరి అన్నారు సాయి. బాబా నేను ఆ రెండూ ఎప్పుడో సమర్పించానే అన్నాడతడు. నువ్వు వాటిని సమర్పించలేదు. నీ భక్తి నిశ్చలం కాలేదు. నువ్వు నన్ను దృఢంగా అట్టిపెట్టుకొని ఉంటే నేను నీ వెంటే ఉంటాను అన్నారు. బ్రహ్మ సత్యమన్నారు కాబట్టి సత్యానికి దూరమైన వాడు పరబ్రహ్మ స్వరూపానికి దూరమే కదా. బాబా సంపూర్ణంగా విశ్వసిస్తే అసత్యం ఎందుకు అవసరమవుతుంది? ఒకసారి నార్కే ఉద్యోగం లేనప్పుడు షిరిడీలో 1 సంవత్సరం ఉన్నాడు. అప్పుడు సాయి అతనిని ప్రతిసారి 15 రూపాయలు అడగనారంభించారు. ఒకసారి అతడు, సాయి నాకు ఉద్యోగం లేదు, సరైన దుస్తులు కూడా లేవు, నేను రోజూ మీకు 15 రూపాయలు ఎలా సమర్పించగలను అన్నాడు. నీ పరిస్థితి తెలుసు. నువ్వు చదువుతున్న యోగావాసిష్టంలోని బోధ నీ మనసులో నాటుకోవాలి. ప్రపంచంలో జీవిస్తున్న విషయాల పట్ల నిస్సంగుడవై ఉండాలని నా భావము అన్నారు. గురుబోధ యొక్క సారం గ్రహించి
దాని ప్రకారం మన యోచనను పనులను సంస్కరించుకున్నప్పుడే మనం నిజంగా గురువును ఆశ్రయించినట్లు. అలా కాకుంటే అది మిథ్యాభక్తే. దహనో నివాసి ఉద్దవేస్ జ్ఞానేశ్వర్ పారాయణ చేశాడు కానీ అతడికేమీ అర్థం కాలేదు. బాబా ఆజ్ఞాపిస్తే తప్ప అతడు మరలా పారాయణ చేయదలచలేదు. తరువాత అతడు షిరిడీలో ఉన్నప్పుడల్లా బాబా అతనిని రోజు 11 రూపాయలు అడిగేవారు. అతడు వరుసగా 10 రోజులు ఇచ్చాడు. తరువాత రోజు బాబా, నాలోని 11, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు మీకెప్పుడో సమర్పించాను అన్నాడు. అవి సమర్పించటానికి నువ్వెవరు? అవెప్పుడో నా పరమైనాయి అని బాపు సాహెబ్ జోగ్ వద్ద నుండి ఏకనాథ భాగవతము తెప్పించి అందులో 11వ అధ్యాయం తెరిచి జాగ్రత్తగా చదవమన్నారు. ఆత్మసమర్పణ చేశాక నేను సమర్పించాను అనడం ఎలా సాధ్యము? అలా అంటే అవి తనవేనన్న భావం ఉన్నట్లే కదా.